తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలకు చేరుకొని స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లు కట్టారు. అఖండ గోదావరి నదిలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో తొలి పూజను ఆలయ ధర్మకర్త హోత జమీందారు కుటుంబ సభ్యులు నిర్వహించిన అనంతరం స్వామివారు సాధారణ భక్తులకు దర్శనమిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మ అందిస్తారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శైవభక్తులందరూ కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచే అన్ని శైవాలయాలకు పోటెత్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులైతే క్యూ లైన్లో క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి శైవాలయాలు ఏదైతే ఉన్నాయో ఇటు శైవ క్షేత్రాల్లో ఉన్నటువంటి అన్ని క్షేత్రాల్లో కూడా ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామివారికి అభిషేకాలు చేశారు. విశేష అలంకరణ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మనం చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ఏదైతే పంచారామ క్షేత్రాలు ఉన్నాయో పంచారామ క్షేత్రాలు అనేటువంటి ఇటు గునుపూడి భీమవరంలో వేయించేసినటువంటి గునుపూడి శివాలయంలో పెద్ద ఎత్తున భక్తులు గత అర్ధరాత్రి నుంచే భక్తులు క్యూ లైన్లో క్యూ కట్టడం జరిగింది. అదేవిధంగా మరొక శైవ క్షేత్రం అదేవిధంగా పంచారామ క్షేత్రం అయినటువంటి క్షీరరామలింగేశ్వర స్వామి పాలకొల్లో వేయించేసినటువంటి క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా పెద్ద ఎత్తున భక్తులైతే శైవ భక్తులైతే తెల్లవారుజామున 4 గంటల నుంచే క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 క్షేత్రాలు కూడా అత్యంత ప్రాచీనమైనవి. అదేవిధంగా పంచారామ క్షేత్రాలు ఈ 2 ఉండడంతో ఇక్కడ భక్తులైతే పెద్ద ఎత్తున ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచే కాకుండా ఇటు తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి ఈ 2 శైవ క్షేత్రాలకు ఇప్పటికే ఇటు దేవాదాయ శాఖ అధికారులు అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. మరొక శైవ క్షేత్రం ప్రసిద్ధి చెందినటువంటి శైవ క్షేత్రం ఏదైతే ఉందో ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించి అఖండ గోదావరి నది మధ్యన ఉన్నటువంటి ఏదైతే సోమేశ్వర భద్రకాళి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అఖండ గోదావరి నదిలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి ఇటు పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు ఇక్కడ పట్టిసీమకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి ఈ శైవ క్షేత్రానికి ఇప్పటికే ఇటు దేవాదాయ శాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా గోదావరి నదీ తీరం అదే గోదావరి మధ్యలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు రిస్క్ ఆపరేషన్ చేయడానికి ఇటు గజేతగాళ్ళని అదేవిధంగా బోట్లు కూడా ఏర్పాటు చేశారు. నదీ మార్గంలో స్వామివారిని దర్శించుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితులు ఇప్పటికే పెద్ద ఎత్తున బోట్లు అదేవిధంగా కాలినడకన గోదావరిలో కాలినడకన వెళ్ళే భక్తులకు కూడా ర్యాంపులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి ఏదైతే పట్టుసీమ ఆలయానికి సంబంధించి ఇప్పటికే రెవెన్యూ అధికారులు అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా పోలీసు రెవెన్యూ మొత్తానికి అన్ని డిపార్ట్మెంట్లు కూడా కేంద్రీకృతమై భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మరొక ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఏదైతే ఉందో బలివే ఈ 2 జిల్లా సరిహద్దులు ఉన్నటువంటి తమ్మిలేరు నదీ ప్రవాహం ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రవాహం ఉన్నటువంటి ప్రాంతంలో బలివే రామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈ 2 జిల్లాల నుంచి కాకుండా ఇటు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇటు కృష్ణా జిల్లా సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి డిపార్ట్మెంట్ కావచ్చు ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే గత అర్ధరాత్రి నుంచి కూడా ఇటు ఆర్టీసీ సంబంధించిన ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి ఈ ఆలయానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి అన్ని శైవ క్షేత్రాల్లో కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అదేవిధంగా స్వామివారిని ఆరాధించడానికి అభిషేకం చేయడానికి కూడా జనాలు అయితే పెద్ద లక్షల మంది అయితే భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి అన్ని శైవ క్షేత్రాల్లో కూడా శివనామ స్మరణతో మారుమవుతుంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు అయితే క్యూ లైన్లు కడుతున్నారు. వచ్చినటువంటి భక్తులకి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి అయితే పరిస్థితి కనిపిస్తుంది. ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజ్తో బ్రహ్మం BRK న్యూస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.